నిన్న కిషన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఈ బొగ్గు గనులని మేము ప్రైవేటైజేషన్ చేయట్లేదు అని వారు స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు సింగరేణి కార్మికులు కానీ లేదు తెలంగాణ వ్యాప్తంగా వస్తున్న ప్రధానమైన వినిపిస్తున్నది ఏంటంటే ఇది మన ఖనిజ సంపద, మన వనరులు, దీని మీద మనకు హక్కు ఉండాలి, దీన్ని ఓపెన్ బిడ్డింగ్కి వెళ్ళొద్దు, ఇది డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఇస్తే మంచిది, తెలంగాణ మంత్రి మనకిప్పుడు ఈ బొగ్గు గనుల శాఖ కూడా మనదే కాబట్టి ఆయన్ని కొద్దిగా చొరవ తీసుకొని ఇది మనకే వచ్చేలాగా చూడండి అనేది జనం చెప్తున్నారు. ఏమంటారు? ముందుగా మీకు అలాగే మైక్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న మిత్రులకి నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే సింగరేణి ఏదైతే కోల్స్ ఉన్నాయో, కోల్ మైన్స్ మన తెలంగాణలో ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దగ్గర 60,000 మంది పనిచేసేవాళ్ళు ఇప్పుడు దగ్గర 39,000కి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్తో పాటు మరి దాని మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది. మరి ఈ సింగరేణి ఏదైతే ఉందో సంస్థ ఏదైతే ఉందో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ షేరు వాటా 51% ఉంటుంది, 49% కేంద్రానికి ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు లాస్ట్ 2000 కేసీఆర్ గారు కూడా ఇదే మాట ఏమన్నారంటే సింగరేణి ప్రైవేటీకరణ చేస్తారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడైనా చేశారని సింగరేణి ప్రైవేటీకరణ ఎప్పుడు చేశారు చెప్పండి? ఇప్పుడు అంతకుముందు 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా మళ్ళా అధికారంలోకి వచ్చింది. నిన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్లియర్గా ఏం చెప్పారు? సింగరేణిని ప్రైవేటీకరణ చేయము అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. క్యాబినెట్ మినిస్టర్ అండి ఆయన. ఇక ఆయన మాటకి మరి రకరకాల అర్థాలు తీస్తే ఎట్లా? ఎట్టి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు దగ్గర 300 బ్లాకులు ఉండే, 300 బ్లాకుల్లో 9 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు 10th రౌండ్. ఈ 10th రౌండ్లో దేశవ్యాప్తంగా 60 బ్లాకులు ఉంటే 60 బ్లాకులను వేలం వేస్తున్నారు. తెలంగాణలో ఒకటే కాదు, తెలంగాణలో సింగరేణి ఒకటే కాదు, 60 బ్లాకులు ఇస్తున్నారు మొత్తం. నేను చెప్తాను ఈ 60 బ్లాకులు ఎక్కడెక్కడంటే ఒడిశాలో 16 బ్లాకులు, తర్వాత ఛత్తీస్గఢ్లో 15 బ్లాకులు, తర్వాత జార్ఖండ్లో 9 బ్లాకులు, బీహారు, వెస్ట్ బెంగాల్లో 3 బ్లాకులు వేలం వేస్తున్నారు. తర్వాత తెలంగాణలో 1 బ్లాక్ వేలం వేస్తూ ఉన్నారు, శ్రావణపల్లిలో. అయితే ఇప్పుడు కేంద్రం ఏం చూస్తుందండి? భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా సమానంగా చూస్తుంది కదా. అట్లాగే ఇక్కడ కూడా శ్రావణపల్లిలో కూడా వేయమని చెప్పి మీరు ఇప్పుడు అంతకుముందు కూడా 3-4 బ్లాకులకి వేలం వేయమంటే వేయలేదు. అది ఏమైంది? కేసీఆర్ ఏమన్నాడు అనుకున్నా అంటే మనం చూసాం దగ్గర 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేసి చేతులు పెట్టిండు. ఇప్పుడు అదే విధ్వంసం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే డబ్బులు లేవు. 7 లక్షల కోట్లు అఫీషియల్గా చెప్పాలంటే 6,57,315 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు అప్పు ఉంది. సో ఇట్లాగా మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇట్లా చేసుకుంటూ సింగరేణిని కూడా ఎట్లా మిస్డైరెక్ట్ చేసుకుంటూ సింగరేణిని ప్రభుత్వ మన ప్రైవేట్ చేతుల్లో ఇవ్వాలి, నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో అంతకుముందు ఇచ్చిండు. ఏం చేసిండు? ఒక బ్లాక్ ఏమో మరి అవంతికి ఇచ్చిండు సత్తుపల్లిలో, రెండవదేమో అరబిందో కంపెనీకి ఇచ్చాడు, అది కోయగూడెంలో. ఇట్లా ఇద్దామనే ఆలోచనతో ఏంటంటే నాకు కొంత నీకు కొంత అని ఒక ఆలోచన తప్ప సింగరేణి సంస్థను కానీ లేకపోతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టడమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. థ్యాంక్ అట్లాగే మీరు వస్తాం మీ దగ్గర. సతీష్ గారు మీరు చెప్పండి, ఇవాళ భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము వేలంలో పార్టిసిపేట్ చేస్తాము, అయితే తెలంగాణ సంపదని తెలంగాణ ప్రజలకే